ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడకపోతే అతనిలో యాక్టివేట్ అయ్యేది శరీరం. అప్పుడు ఈ దేహము దుర్నీతికి అప్పగించబడుతుంది. ఒకవేళ ఈ వ్యక్తి పరిశుద్ధాత్మచే నడిపించబడ్డాడు అనుకోండి, ఈ శరీరంలో ఉన్న పాపము నిరర్థకం అవుతుంది. అప్పుడు ఈ వ్యక్తి తన దేహాన్ని సత్క్రియలకు అప్పగిస్తాడు. అంటే దేహం దగ్గరికి వచ్చినప్పుడు 2 విషయాలు చెప్పాలి. దేహాన్ని మేబీ నీతికి సాధనంగానే అప్పగిస్తాడు, దుర్నీతికి సాధనంగానే అప్పగిస్తాడు. శరీరం దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాలా? పాపం జీవంలోకైనా రావచ్చు, పాపం నిరర్థకమైన అవ్వచ్చు. మనసు దగ్గరికి వస్తే ఇక్కడ ఏం చెప్పాలా? మనసు పవిత్రంగా ఉండొచ్చు, అపవిత్రంగా ఉండొచ్చు. హృదయం దగ్గరికి వస్తే ఏం చెప్పాలా? హృదయం ఎప్పుడు పవిత్రంగానే ఉంటుంది. అది ఇంకా అయిపోయింది. ప్రార్థన చేయొచ్చు ఇప్పుడు. ఎంతమందికి అర్థమైంది? ప్రభువుకి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు వచ్చినప్పుడు లెక్క అడిగేది దేహంతో మీరు ఏమి చేశారు. దేహంతో మీరు ఏం చేశారంటే మనం ఏం చేయాలని ముందు సిద్ధం అవ్వాల్సింది. ఆ బాధ్యత ఎవరికి అప్పగించాడు? సంఘానికి అప్పగించాడు. సంఘంలో ఎవరు చేర్చబడతారు? హృదయ పవిత్రత పొందిన వాళ్ళే. రక్షణ పొందిన తర్వాతే సంఘంలో చేర్చబడ్డాం. సంఘంలో చేరాకే మన దేహంతో సత్క్రియలు చేయగలుగుతాం. కాబట్టి ప్రియులరా, దేహము శరీరము ఇవి అర్థం కాకపోతే దేహము ఆత్మకు ఆలయం అంటున్నాడు కదండి. అంటే దేహంలో ఎవరు ఉంటున్నారు అంటాడు? పరిశుద్ధాత్మ. దేహంలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు అని ఉందా? మామూలుగా నాకేదో రిప్లై చెప్పాలని కాదు, మీరు ఉందా?